ఆ చేప ఆడుతుంటే ఏదో ఒకటి వచ్చి పట్టుకుంటాయి. మట్టగిడ్స్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చలికాలంలో అయితే చేపలు పట్టడానికైతే మేమైతే బయలుదేరాం. అయితే సపర గోదావరి చలికాలంలో పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి. ఇవి వచ్చేసి గాలాలు అనమాట. పెద్ద పెద్ద ముళ్ళు ఉంటుంది, వాటికి ఒక మేతలాంటి పడేస్తే చేపలు అయితే పెద్ద పెద్దవి పడతాయి. వాటిని పట్టడానికి అయితే మేమైతే బయలుదేరాము. చూడండి, ప్లేస్ అయితే చాలా బాగుంటాయి. వెళ్ళేటప్పుడు పచ్చని పొలాలు ఉంటాయి, చూద్దరికైనా చూడండి. అరే ఇక్కడ చూడండి రా, ఏ తాడి చెట్లు వెరైటీగా ఉన్నాయి కదా. ఏంటంటే ఈ గోదావరిలో మునిగిపోయిన తర్వాత కుళ్ళిపోయినాయి అనమాట. గోదావరి 8 వరకు వచ్చేస్తుంది అనమాట మునిగిపోతాయి. ఆ మునిగినప్పుడు ఇవన్నీ కుళ్ళిపోతాయి అనమాట. తాడి చెట్లు కింద ఏమన్నా కమ్మలు గట్ట కుళ్ళిపోయినాయి అనమాట. ఎలాగో ఈ కొలతలు ఇస్తాను కదా, రాత్రి సర్వే చేసిన కొలతలే ఇస్తాడు. అరే బండి అయితే చాలా జాగ్రత్తగా నడపాలి. రే గోదావరి దగ్గరికి తీసుకెళ్ళిపోద్ది అనమాట. ఈ దారి సన్నగా ఉంటుంది, చుట్టూ పక్క పక్కన మొక్కలు ఉంటాయి అనమాట. ఈ పొలాలు ఉంటాయి, మంచి చాలా బాగుంటాయి అనమాట. రకరకాల పంటలు ఉంటాయి. చిన్న దారితో అంటే వెళ్ళాలి, కొంచెం ఏం తేడా కొట్టిందంటే వెళ్ళిపోతారనమాట దాంట్లోకి. బాగుంటుంది ప్లేసు. ఒక దిక్కున బండ్లు పెట్టుకోవడానికి, ఇదైతే బండ్లు పెట్టుకునే ప్లేస్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. అరే చాలా ఉంటాయి చూడండి. సాయిగడు మొండిచ్చాడట, మామూలుడు కాదు అసలు. అరే ఇదే మినిమిచేను పక్క నుంచి వెళ్తున్నాం అనమాట. కూడా వెళ్ళాం. అక్కడ చికెన్ ఎక్కడ దొరుకుంటున్నావు? నీకు కొన్నది కుంటలో కొన్నది, అక్కడ కొన్నది. అదే సినిమూరు అంటే అదే బస్సులు గట్ట ఆగుతాయి కదా, బోర్డర్ దగ్గర స్టార్టింగ్ షాప్ ఉంటుంది, అక్కడ కొన్నాం. అరే గోదావరి దగ్గరికి వచ్చేసాం. చేపలు ఎక్కడే పట్టాలి చూద్దాం. ప్లేసు కొత్తగా వచ్చాం, మరి కొత్త ప్లేసు చూడండి ఎలా ఉందో చూడాలా, చూద్దాం. సాయి ఇక్కడ దూకితాడు. అరే ఇప్పుడు చూస్తున్నారు కదా, మధ్యలో కనబడుతుంది. అక్కడికి అయితే గేలలో వేయాలన్నమాట. అక్కడికి వెళ్ళి ముందుసారి బాగుండేది గేలం వేయడానికి. ఇప్పుడైతే చూడండి చుట్టూ వాటర్ అయిపోయింది, లోతు అయిపోయింది అనమాట ముందుసారి. సో ఇక్కడ గేలాలు వేయడానికి అయితే పని అవదు. ట్రై చేసాం చూడడానికి, చాలా ట్రై చేస్తున్నాం. మరి చూద్దాం ఇంకెక్కడానికి గేలాలు వేయడానికి ఉంటుందేమో, లేకపోతే ప్లేస్లు మార్చేసుకోవాల్సిందే. ఈ ఒడ్డున అయితే ఇక్కడ నుంచి అయితే పడవరా, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి పడవ అనమాట ఇక్కడ నుంచి. మా సూపర్ ఉంది ప్లేస్, ఓ మధ్యలోనే ఉంది. అక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ కూర్చోవచ్చు. అవునవును. అరే ఇక్కడ చూడండి, కొన్ని బట్టలు కొన్ని గిన్నెలు కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు కాపలా ఉంటారు కదా తోటలకు గట్టనే, నైట్ కాపలా ఉండేటోళ్ళే అనమాట. అవి మన దగ్గరే బాగున్నట్టున్నాయి ప్లేస్లు. మెల్లగా ఇప్పేసి అద్దం అక్కడ వరకు ఈత కొడితే ఏమన్నా అవుతుంది. అవతలకి వెళ్తామా? అటు వెళ్తే మామూలు ఉండదు బాబాయ్. ఇది మొత్తం పారడే ఉంది, ఒడ్డుకు వచ్చేస్తుంది అన్నమాట. అక్కడ మళ్ళీ వాటర్ ఆగుతుంది చూడు, అటు ఆగుతుంది మొత్తం ఆగుతుంది అటు. అరే గేలం వేయడానికి అయితే కన్ఫామ్గా వాటర్ అయితే స్టాక్ అవ్వాలన్నమాట, ఫార్వర్డ్ ఉండకూడదు. అలా ఆగుంటే కొంచెం చేపలు వచ్చి పడతాయి అన్నమాట. నాకు కనిపిస్తుంది ఓ కర్ర గేలాలు వేసారు బాబాయ్, ఇంకెక్కడ ఏం పడతాయి. అదిగో చేప కూడా కట్టే ఉంది దానికి.
లాదిగా పడతాయిరా కానీ మనకు కూడా పడతాయి. వేసారు ఆల్రెడీ. ఫ్రెండ్స్ ఇదైతే కర్రగ్యాలాలు. అవతలకి వెళ్ళడానికి లేదు కదరా. సాయి గారు చెప్పాడంటే అబద్ధం. అది వచ్చిందా? కర్రగేలాలు దీనికి ఒక చేపను కట్టి వేస్తారు. కానీ ఇది వేసారు చేప కట్టి. ఇది కర్రగేలం ఫ్రెండ్స్. చిన్న చేపను పెట్టి వేస్తారనమాట. ఇది పెద్ద చేపలు ఏమైనా ఉంటే వచ్చి తింటాయి అనమాట. చూడండి, ఇదిగోనమాట చేప. ఆ చేప ఆడుతుంటే ఏదో ఒకటి వచ్చి పట్టుకుంటాయి. మట్టగిడ్స్ ఇది. కర్రగేరాలు చాలా పెద్ద ముళ్ళులు ఉంటాయి. పెద్ద పెద్ద చేపలు పడతాయి. కేజీ 2 కేజీలు. ఇది నాకు తెలిసి ఇక్కడ వరకు మడుకుంటారు. అటు నుంచి వెళ్తే ఈత కొట్టుకుంటే అయిపోద్ది. అరే నేనైతే సలహాలు ఇస్తాను, కానీ మనకి ఈత రాదు. ఈత వచ్చిన వాళ్ళకి మాత్రం సలహా ఇస్తుంటాను అనమాట. కర్రగేలాలు వదిలేశారు ఇంకా. ఓ వాటర్ ఉన్నప్పుడు వేసారు, ఇప్పుడేమో ఖాళీ అయిపోయింది. మా 10 minutes దాటించింది. ఏమో ఇప్పుడు రేక్కెళ్ళిందిరా. అవును రోయ్, పడిపోయినాయి చాలా. బొడ్డకాయలు కింద ఉన్నాయంటారు. బొడ్డకాయలు తింటే పైకి వెళ్ళిపోతాం. ఇప్పుడు రేపడినట్టు నాకేంటి విచిత్రమని. అరే సీజన్తో సంబంధం లేకుండా అయితే ఆ రేగుబళ్ళు అయితే గోదావరిలో ఉంటాయి. ఇంకా అక్కడ ప్లేస్ బాగాలేదు కాబట్టి వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వీడియోలో ఏమైనా పడ్డాయా లేదని కూడా చూడొచ్చు. చూడండి, మినిమిచేలు మంచిగా చాలా గ్రీనరీగా ఉంటుంది అనమాట. బాగుంటుంది మరి.
ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ పార్ట్ వీడియో కోసం చూడండి. బాయ్ బాయ్. వీడియో చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.